హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గుత్తొంకాయ గ్రేవీ నా స్టైల్లో ఎలా చేస్తున్నాను చూపిస్తున్నానండి. ముందుగా గుత్తొంకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు పల్లీలు అవన్నీ వేయించుకుందామండి. ఎంత క్వాంటిటీ వేయిస్తున్నానో అది కూడా చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. ఆల్రెడీ నేను గుత్తొంకాయ పులుసు పోస్ట్ చేశాను. గుత్తొంకాయ గ్రేవీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా. ఇదిగోండి, ఈ చిన్న టీ గ్లాస్తో ఒక టీ గ్లాసు వేరుశనగ పప్పులు వేసుకున్నాను అనమాట. ఆయిల్ ఏం వేయలేదండి, జస్ట్ ఫ్రై అనమాట. వేపుకోవడం దోరగా వేగాలండి. మంచిగా వేగితే స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పల్లీలు ఎంత మంచిగా వేగితే దీనిలో జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి, ఇంకా కళాయిలో నెక్స్ట్ ధనియాలు కొంచెం అండి, ఒక గుప్పెడు. నేను ఆ కాయలు ఎన్ని ఉన్నాయో వాటికి సరిపడా క్వాంటిటీ వేసుకుంటున్నానండి. ఓకేనా. ఇదిగోండి ధనియాలు కూడా మంచిగా వేగాలండి, దోరగా. అలానే మాడిపోయేటట్టు కాదండి. ఓకేనా. స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనకి వేగినప్పుడు. ఆ స్మెల్ వచ్చినప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను గసగసాలు, చెక్క, లవంగం వేసుకుంటున్నాను. ఇదిగోండి, గసగసాలు కొంచెం ఉన్నాయి నా దగ్గర, ఇంకొంచెం వేసుకుని యాడ్ చేసుకున్నాం. ఓకే, మసాలా మరీ ఎక్కువ వద్దని చెప్పి. ఇదిగోండి, లవంగాలు ఒక 4, ఒక చిన్న చెక్క, ఇంకా ఎండుమిర్చి ఇదిగోండి ఒక 10 అలా వేపుకుంటున్నాను అనమాట. అన్నీ వేపుకున్నాక మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా దానిలో యాడ్ చేసుకోండి. ఇంకా కొంతమంది వెల్లుల్లిపాయలు అవి కూడా వేస్తారు. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. మనకి స్పైస్ తగ్గట్టు మన ఎండుమిర్చి వేపుకోవాలండి. ఓకేనా. ఇదిగోండి, ఈలోపు నేను కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే వంకాయ ముక్కలు కట్ చేసుకుందామని. ఇది కొన్ని 4 పలకలుగా కట్ చేసుకోవాలన్నమాట. వంకాయ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకొని ఇంక వేసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉన్నాయో ముందు చూసుకోవాలండి, ఓపెన్ చేసుకొని చక్కగా. అప్పుడు ఇలా సాల్ట్ వాటర్లో పెట్టేస్తే కొందరికి కలర్ మారదనమాట. మనం మసాలా అన్నీ రెడీ పెట్టుకున్నాక వంకాయలు కట్ చేసుకోండి. ముందుగా కట్ చేసుకుంటే ఎంత సాల్ట్ వాటర్లో వేసినా కలర్ మారిపోతుంది. నేను అన్నీ వేయించుకొని మిక్సీ పట్టేసి అప్పుడు నేను ఇచ్చేస్తానండి. ఇదిగోండి, సాల్ట్ ఇలా యాడ్ చేసి కలుపుకొని గ్రేవీస్లో పెట్టేశాను. అంటే అన్నిట్లో ఇలాగా మసాలా పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అండి. ఏదైతే అన్నీ మనం వేయించుకున్నా ఆ కళాయి యూజ్ చేసేస్తున్నాను. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పట్టిద్దండి గుత్తొంకాయ గ్రేవీకి. అండ్ నేను కాయల పైన కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసానండి. ఎందుకంటే అప్పుడు మంచిగా మనకి ముక్క అనేది వేగిద్ది అనమాట. పైన అలా వంకాయల మీద వేసాను అనమాట. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఆయిల్ మరిగాకి గుత్తొంకాయలు దీనిలో పెట్టండి, వెంటనే పెట్టేయద్దు. ఇంకా రిమైనింగ్ పొడి ఉంటుంది కదా, అది లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. దీనిలో కావాలంటే మనం మెంతులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే గ్రేవీలో చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో మెంతులు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి గాయస్. కొంచెం చూసి సపోర్ట్ చేయండి. కొంచెం లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, మసాలా పెట్టేశాను అన్నింటికి. ఇంకొక కాయ ఇలా కాడలతో ఉంచితే ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి మనకి. ఇదిగోండి, ఆయిల్ వేగిన తర్వాత ఇలా ఒక్క కాయ అలా పెట్టాలన్నమాట. ఇంకా దానిలో పొడి కూడా దానిలో రాదండి, చాలా మంచిగా ఉంటుంది గుత్తొంకాయలో పొడి. అలాగే ఇంకా తర్వాత లిడ్ పెట్టేయాలి. ఇదిగోండి, చెప్పాను కదా, గుత్తొంకాయలు పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా లిడ్ పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్కి అలా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే ఒక సైడే ఉడికిద్ది, ఇంకో సైడ్ ఉడకదు. ఇదిగోండి, చక్కగా నేను తిప్పుకున్నాను. పైనవి కిందకి అలాగా ఇలా స్లోగా తిప్పుకోవాలండి, మరి ఫాస్ట్గా అంటే. ఇంకా కొంచెం పెద్ద కళాయి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నాకు కొంచెం చిన్న కళాయిలే ఉన్నాయి నా దగ్గర, అందుకని ఇలాగా. సారీ, ఒక చేత్తో ఫోన్ ఉంటుంది, ఇంకో చేత్తో రెసిపీ చూపిస్తాను కాబట్టి కొంచెం చిన్న కట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కళాయి దగ్గర. ఏమనుకోవద్దు గాయస్. ఇదిగోండి, ఇంకా మళ్ళీ వెంటనే ఒక మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెడితే ఏంటంటే ఆవిరికి చక్క వంకాయ అనేది ఉడికిపోతుంది. మనం సాల్ట్ కూడా పెట్టాం కాబట్టి చక్క ముక్క అనేది చక్క ఉడికిపోతుంది. సారీ వాయిస్ది, ఏమనుకోవద్దు. ఇంకా ఉడికిన తర్వాత మనకి ఆల్రెడీ ఉడికిపోయిందని తెలిసిన తర్వాత కొంచెం సాల్ట్ పైన ఇలా యాడ్ చేసుకోవాలి. పైన ముక్క కూడా ఉడికిందా లేదా అన్నట్టు. ఎక్కువ సాల్ట్ వేయకండి, చూసుకొని వేసుకోండి. ఇంకా తర్వాత అది కూడా ఉడికిన తర్వాత ఇంకా ఏదైతే మనం మిక్సీ పొడి ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి.
అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న చింతపండు పులుసు వేసుకోవాలండి. ఆల్రెడీ చింతపండు ఎంత వేసానో అది కూడా మీకు చూపించాను. ఇవ్వండి ఇలా నానిపోయిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటరు అలా వేసి హైలో పెట్టాలండి. హైలో పెట్టి ఇంకొంచెం నేను స్పైస్ కోసం కొంచెం కారము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మేము కొంచెం స్పైస్గా ఉంటే బాగుంటుంది అనమాట మాకు. ఇంకా అది కూడా యాడ్ చేసి ఇంతేనండి. చింతపండు పులుసు మరీ ఎక్కువ వేయద్దు, ఓకేనా గైస్. ఇంకా కొంచెం కారం యాడ్ చేసి ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేస్తున్నానండి. ఇంకా దీనిలో నేను కరివేపాకు వేస్తున్నాను లాస్ట్లో. ఇంకా ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ చెక్ చేస్తున్నారు ఎలా వచ్చింది అని చెప్పి. అది కొంచెం చింతపండు చూపించాను, అది కొంచెమే నేను పులుసు తీసుకుంది. ఇంకోండి మనకి హోటల్ స్టైల్లో మనకి పెళ్ళిళ్ళ దగ్గర అలా వేస్తూ ఉంటారు కదా, అలా వచ్చిందనమాట నాకు రెసిపీ అయితే. ఫైనల్గా చూడగానే చాలా ఎమ్మి అనిపించింది. మా వాళ్ళైతే మార్నింగే అవచేస్తారనమాట ఆల్మోస్ట్ పులుసు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నేను పులుసు వేసి ఇంకో 2 ముక్కలు ఉంటే అలా పెట్టాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వాయిస్ ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంచెం ఏమనుకోద్దు, ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.